Hi guys, welcome to Cricket Channel Vintage. So it was like bye bye Mumbai in Lucknow. మ్యాచ్ నెంబర్ 48లో మరొక బ్యాటింగ్ ఫెయిల్యూర్ ముంబైకి. ఆ ఫెయిల్యూర్ తర్వాత ఓటమి తర్వాత బారింగ్ ఏ మిరాకిల్ ముంబై ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఆల్మోస్ట్ కష్టంగానే కనిపిస్తుంది. ఇన్ ఏ వే ఇట్ వాస్ బెటర్, ఎందుకంటే ముంబై టీంలో 4 ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ కెప్టెన్, వైస్ కెప్టెన్ అండ్ యువర్ మెయిన్ బౌలర్ అండ్ సూర్యకుమార్ యాదవ్. సో వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా ఉంటే ఏంటంటే 15 రోజులు గ్యాప్ వస్తుంది. ఇండియా విల్ బీ ప్లేయింగ్ ఇట్స్ ఫస్ట్ మ్యాచ్ ఆన్ June 5th. సో ప్లే ఆఫ్స్ 21st ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఐపీఎల్ ప్లే ఆఫ్స్. సో 15 రోజుల గ్యాప్ రెస్ట్ వస్తుంది. ఐ థింక్ మోర్ దెన్ 10 ప్లేయర్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీమ్స్లో చాలామంది ఇండియా ప్లేయర్స్ లేరు. సంజు శాంసన్, చహల్ లాంటి కొద్దిమంది మాత్రమే మనకు అక్కడ కనిపిస్తున్నారు. శివం దుబే చెన్నై క్వాలిఫైస్. సో ఐ థింక్ ఒక 10 మంది ప్లేయర్స్కి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ దొరికే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో వీ షుడ్ ఫీల్ టూ బ్యాడ్ అన్లెస్ యూఆర్ ఫ్యాన్ ఆఫ్ ముంబై ఇండియన్స్. అండ్ లక్నో సూపర్ జైంట్స్ ఈ విజయంతో వాళ్ళ పొజిషన్ చాలా స్ట్రాంగ్ చేసుకున్నారు. వాళ్ళ కెప్టెన్కి డిసప్పాయింట్మెంట్ కేఎల్ రాహుల్, ఈ కుడ్ నాట్ మేక్ ద కట్ టు ది వరల్డ్ కప్ టీమ్. అట్లీస్ట్ తమ టీంని మరొకసారి ప్లే ఆఫ్స్ తీసుకెళ్తున్నారన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే అతనికి ఉంటుంది. అండ్ దే డిడ్ రియలీ వెల్. మార్కస్ స్టాయినస్ వాజ్ ది హీరో ఆఫ్ దిస్ విన్. మ్యాచ్ తర్వాత వాళ్ళ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా చెప్పాడు, హ్యావింగ్ ఎ మ్యాచ్ విన్నర్ ఇన్ యువర్ టీమ్, మ్యాచ్ విన్నర్ చాలా ఇంపార్టెంట్ అని. ఎస్, అతను కానీ నికోలస్ పూరన్ కానీ ఆ టీంకి మేజర్ స్ట్రెంగ్త్. అందులో స్టాయినస్ ఇస్ ఆల్రౌండర్. సో ఆల్రౌండర్ ఏమవుతుందంటే ఇఫ్ యూ సక్సీడ్ ఇన్ వన్ డిపార్ట్మెంట్ దట్ విల్ రబ్ ఆన్ ది అదర్ స్కిల్ ఆల్సో. సో అతను బౌలింగ్ బాగా వేసాడు. న్యూ బాల్తో అతను వరుసగా 3 ఓవర్లు వేసాడు, కేవలం 19 రన్స్ ఇచ్చాడు. ఇంపార్టెంట్ సూర్యకుమార్ వికెట్ తీశాడు. అదే కాన్ఫిడెన్స్తో బ్యాటింగ్లో నెంబర్ 3లో ఫస్ట్ వికెట్ తొందరగా పడిన తర్వాత వచ్చి 62 రన్స్ చేశాడు, టాప్ స్కోర్. అండ్ దట్ వాస్ ది డిఫరెన్స్. సో హిజ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ వాస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టీమ్స్. యాక్చువల్లీ మ్యాచ్ చాలా టైట్గా వెళ్ళింది, లో స్కోరింగ్ మ్యాచ్ అది. మామూలుగా మనం చూస్తున్న 200-250 మ్యాచ్ కాదు అది. ముంబై మేనేజ్ జస్ట్ 145 ఇన్ ద 20 overs. కానీ లక్నో ఆ స్కోర్ చేజ్ డౌన్ చేయడంలో కాస్త ఇబ్బంది పడింది, తడబడిందని చెప్పాలి. జస్ట్ 4 wickets అండ్ 4 balls రిమైనింగ్, ఆ తేడాతో మాత్రమే వాళ్ళు గెలిచారు. సో ముంబై కనుక మరొక 15-20 రన్స్ చేసుంటే ఫలితం డిఫరెంట్గా ఉండుండేదేమో, కానీ అలా చేయలేదు కదా. ఎందుకంటే 25 for 4 అంటే వాళ్ళు పవర్ ప్లేలో 4 వికెట్లు పోగొట్టుకున్నారు. రోహిత్ శర్మ వాజ్ ది ఫస్ట్ టు గో. గమ్మత్ ఏంటంటే రోహిత్ శర్మ ఫామ్ కొద్దిగా వరుసగా 3వ సింగిల్ డిజిట్ స్కోర్. సో దాని గురించి పెద్దగా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. రోహిత్ శర్మ బట్ ఆన్ హిస్ బర్త్డే రోహిత్ శర్మ కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఒక బౌండరీ కొట్టాడు కానీ వెంటనే అవుట్ అయిపోయాడు. మరొక పెద్ద షాట్ కోసం బౌండరీ భలే మంచి స్కూప్ షాట్ కొట్టాడు. మామూలుగా రోహిత్ శర్మ నుంచి అలాంటి షాట్ మనం చూడం. గోయింగ్ ఆన్ డౌన్ ఆన్ 1 knee, ఈ ప్లేడ్ ఎ ర్యాంప్ షాట్ టు ది ఫైనల్ లెగ్ బౌండరీ. ఇట్ వాస్ సో గుడ్ టు వాచ్ ఫ్రమ్ రోహిత్. But next ball he could not clear mid-off. And more importantly, ఈ ఐపీఎల్ సీజన్లో 10 innings ఆడితే 10లో 5 సార్లు ఈ గాట్ అవుట్ టు ఏ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఇక్కడ మొహసిన్ ఖాన్ వాజ్ ది బౌలర్. సో ఫుల్లర్ డెలివరీ, దాన్ని డ్రైవ్ చేసే ప్రయత్నం, కానీ మిడ్-ఆఫ్లో స్టాయినస్కి క్యాచ్ ఇచ్చి అవుతాడు. సో రోహిత్ శర్మ ఫెయిల్యూర్ కొద్దిగా మన ఇబ్బంది పెడుతున్న విషయం కరెక్టే, కానీ he will come back, it's not a problem. బట్ ముంబైకి మాత్రం రికవర్ కాలేదు. ముంబై తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే స్టాయినస్ ఓవర్లో సూర్యకుమార్ అది యాంగిల్ డెలివరీ గోయింగ్ టువర్డ్స్ ది లెగ్ సైడ్. సూర్యకుమార్ ఎప్పుడు అట్లా లెగ్ సైడ్లో షాట్స్ ఆడతారు కదా, ఆడే ప్రయత్నంలో అది చాలా ఫెయింట్ ఎడ్జ్, అది గ్లవ్కి తగిలి కీపర్ క్యాచ్ వెళ్ళింది. అంపైర్ అవుట్ ఇవ్వలేదు, బట్ కేఎల్ రాహుల్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. సో ఈ వెంట్ ఫర్ ది అపీల్ అండ్ ఆ ఫెయిల్డ్ నిక్ అనేది అక్కడ కనిపించింది. సో సూర్యకుమార్ మరొక ఫెయిల్యూర్, ఇది కూడా మనకు హర్ట్ చేస్తుంది. సూర్యకుమార్ 5వ ఫెయిల్యూర్
50s మినహాయిస్తే 5 ఫెయిల్యూర్స్ అతనికి ఈ సీజన్లో మనం చూసాం. ఇది కూడా మనకు కొంచెం ఇబ్బంది పెడుతుంది. తొందరగా సూర్యకుమార్ కానీ రోహిత్ కానీ ఫామ్లోకి రావాలి. ఎందుకంటే మనం ఇప్పుడు వరల్డ్ కప్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాం. మన దృష్టి అంతా కూడా టీం కూడా వచ్చింది కాబట్టి ఇంకా వరల్డ్ కప్ ప్లేయర్స్ ఎలా ఆడతారు, వాళ్ళు ఎలాంటి ఫామ్లో ఉన్నారని అదే మన ధ్యాస దృష్టి అంతా అటే ఉంటుంది. అండ్ తిలక్ వర్మ రన్అవుట్ అయ్యాడు, ఫ్రీకిష్ రన్అవుట్. అతను బాల్ ఎక్కడైందో తెలియలేదు, బట్ బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి స్ట్రైట్ హిట్ కొట్టాడు దట్ చిచ్చర పిడుగు రవి బిష్ణోయ్. తర్వాత నెక్స్ట్ బాల్కే కాట్ బిహైండ్ హార్దిక్ పాండ్యా. సో హార్దిక్ పాండ్యా ఫెయిల్. సో వరుసగా ఆ పవర్ ప్లేలో 3 ఇండియా బ్యాటర్స్ ఫెయిల్యూర్ అనేది మనకి ఇబ్బంది పెడుతున్న విషయం. సరే మైండ్నెస్ ఇబ్బందుల్లో ఉన్నారు కరెక్టే, కానీ ఆ ఫెయిల్యూర్స్ మాత్రం మనని బాగా హర్ట్ చేసినాయని చెప్పాలి. బట్ తర్వాత నెహల్ వడేరా అండ్ ఇషాన్ కిషన్ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ చూసాం. ఇషాన్ 30 runs, ఇది జస్ట్ స్క్రాచ్డ్ అరౌండ్ పెద్ద నాట్ ఈవెన్ 100 స్ట్రైక్ రేట్ అతనికి. అతను కూడా డిసప్పాయింటెడ్ ఉంటాడు, ఎందుకంటే ఇండియా టీంలో ప్లేస్ రాలేదని చెప్పి. తర్వాత వడేరా స్కోర్డ్ ఏ 40, విచ్ వాస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద టీమ్ కాజ్. అండ్ 35 ఎంతో చేశాడు 18 balls. టిమ్ డేవిడ్, దట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అతను చేసిన నాకుతో ఆ 145 ఒక ఫైటింగ్ స్కోర్ బోర్డు మీద పెట్టగలిగారు. ఈ రిమైండ్ నాట్అవుట్. సో ముంబై కేవలం 145 మాత్రమే బోర్డు మీద పెట్టగలిగింది. ఎల్ఎస్సీ టీంలో చాలా మార్పులు చేశాం. మనం అనుకున్నట్టుగానే మయాంక్ యాదవ్ వచ్చాడు. మయాంక్ యాదవ్ బౌల్డ్ వెల్, ఒక వికెట్ కూడా వచ్చిండేది, బట్ ఆస్టన్ టర్నర్ క్యాచ్ డ్రాప్ చేశాడు. 4th ఓవర్లో ఫస్ట్ బాల్కి వికెట్ వచ్చింది, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అతను మళ్ళీ ఈ వాజ్ హ్యావింగ్ సమ్ స్ట్రెయిన్, మళ్ళీ ఆ సైడ్ స్ట్రెయిన్ తిరగబెట్టింది ఏంటో అతను వెళ్ళిపోయాడు. అదేంటి ఇంజరీ అంటే జస్టిన్ ల్యాంగర్ కానీ రాహుల్ కానీ క్లియర్గా చెప్పలేకపోయాయి. ఏదో అది క్లియర్గా తెలియదు అతని ఇంజరీ ఎంత సీరియస్ అని. కానీ అది మనకి ఇబ్బంది కలిగిస్తున్న విషయం. హీ వాజ్ టచింగ్ 150 ఇన్ దిస్ ఇన్నింగ్స్, బట్ నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. 140+ వేసాడు, కానీ లాస్ట్ టైం లాగా 150 కన్సిస్టెంట్గా 150 టచ్ చేయలేదు. బట్ హీ బౌల్డ్ వెల్. ఆ 3.1 ఓవర్స్లో ఈ బౌల్డ్ వెల్. స్లోయర్ వన్స్ కూడా వేసాడు. సో హీ స్టిల్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రామిస్, బట్ అతనికి వస్తే ఇంజరీ ప్రోన్గా ఉన్నాడు. నాకేమనిపిస్తుంది అంటే విత్ ఆల్ హీస్ ప్రాబ్లమ్స్ స్టిల్ హీ విల్ బి గోయింగ్ టు వెస్ట్ ఇండీస్ అండ్ యుఎస్ విత్ ఇండియన్ టీమ్ యాజ్ ఎ నెట్ బౌలర్గా అయినా, స్టాండ్ బైస్లో లేకపోయినా నెట్ బౌలర్గా అయినా అతన్ని పంపించాలి టీంతో. ఈ షుడ్ బి అలౌడ్ టు మింగిల్ విత్ ది ఇండియన్ టీంతో ఉంటే, లేకపోతే ఎన్సీఏలో ఉంచి అతన్ని ఫిట్నెస్ మీద వర్కౌట్ చేసేలా చేయాలి. మంచి ఫిట్నెస్ సాధించాలి. ఎన్సీఏలో దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచెస్, ఫిజియోస్ అందరూ ఉన్నారు కాబట్టి ఎన్సీఏకి పంపించి అక్కడ అతని ఫిట్నెస్ని విషయంలో మానిటర్ చేస్తే బాగుంటుంది. లేకపోతే నెట్ బౌలర్గా మన టీంతో పంపించినా కూడా బాగానే ఉంటుంది. సో అదేదో బీసీసీఐ హ్యాస్ టు టేక్ ద డెసిషన్. బట్ ఈజ్ అ వెరీ గుడ్ టాలెంట్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో 145 చేజ్లో యాజ్ ఎ సెడ్ లాట్ ఆఫ్ చేంజెస్. క్వింటన్ డికాక్ కూడా డ్రాప్ చేశారు వాళ్ళు. దే బ్రాట్ ఇన్ నవీనుల్ హక్ అండ్ ఆస్టన్ టర్నర్. బట్ ఓపెనింగ్ అర్షిన్ కుల్కర్ని అండర్ 19 బాయ్ అతనితో చేశారు, కానీ అతను ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. ఫస్ట్ ఓవర్లోనే తుషారా అతను అవుట్ చేశాడు. సో డక్అవుట్ అయ్యాడు. సో అది వాళ్ళని కొద్దిగా హర్ట్ చేసింది. బట్ దెర్ వాజ్ ఏ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ 50 runs హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ బిట్వీన్ రాహుల్ అండ్ స్టాయినస్ హూ కేమ్ ఇన్ అట్ నెంబర్ 3. సో రాహుల్ ఎప్పుడైతే 20-30 చేస్తాడో ఆ కన్సిస్టెన్సీ ఎప్పుడు ఉంటుంది కదా, దాంతో చిన్న పార్ట్నర్షిప్స్ చాలు. వన్ ఇయర్ చేసింగ్ 145 స్మాల్ పార్ట్నర్షిప్స్ ఆర్ ఎనఫ్. సో ఒక 60 or 59 runs partnership between KL and Stoinis, and followed by another 40 runs partnership between Deepak Hooda and Stoinis. That was enough. When Hooda and Stoinis out అయ్యేసరికి Stoinis I think 15th ఓవర్లో అవుట్ అయ్యాడు. లాస్ట్ 5 ఓవర్స్లో ఎన్ని రన్స్ కావాలి? 29 runs ఎన్నో కావాలి. కష్టమేం కాదు, రన్నే బాల్, కానీ కష్టపడ్డారు వాళ్ళు. బుమ్రా 17th ఓవర్లో 1 run ఇచ్చాడు. బుమ్రా వికెట్స్ చేయలేదు, కానీ 4 ఓవర్స్లో 17 runs ఇచ్చాడు. వన్స్ అగైన్ వెరీ వెరీ ఇంప్రెసివ్ బుమ్రా, బట్ వికెట్స్ రాలేదు బుమ్రాకి. ముంబై బౌలింగ్
అట్లాగే అంత ఎఫెక్టివ్గా అనిపించదు. ఈవెన్ పీయూష్ చావ్లా బౌల్డ్ వెల్, బట్ 145 డిఫెండ్ చేయడం అంత ఈజీ కాదు. బట్ కార్చియా ఒక ఓవర్లో ఒక లెగ్ సైడ్ బాల్ వేసేసరికి అది 4 లెగ్ బైస్ వచ్చాయి, బదోనికి ఒక బౌండరీ వచ్చింది. ఆ 18th ఓవర్ కాస్త కాస్ట్లీగా అయింది. కాస్ట్లీ అయ్యేసరికి ఈజీ అయింది. 19th ఓవర్ బౌల్డ్ బై హార్దిక్ పాండ్యా. దాంట్లో 10 రన్స్ ఇచ్చాడు, బట్ వికెట్ కూడా తీశాడు. వికెట్ తీయలేదు, బదోని రన్అట్ అయ్యాడు ఆ ఓవర్లో. బట్ హార్దిక్ పాండ్యా బౌల్డ్ వెల్. 4 overs 16 runs ఎంతో ఇచ్చాడు, 2 wickets తీశాడు హార్దిక్ పాండ్యా. ఆ విషయంలో కొంత మనకి హ్యాపీనెస్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఫుల్ కోటా బౌలింగ్ వేయడం, 2 వికెట్లు కూడా తీయడం. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కనీసం బ్యాటింగ్లో ఫెయిల్ అయినా బౌలింగ్లో అతను ఫుల్ కోటా వేయడం, 2 వికెట్లు తీయడం కొంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ బాగా చేశాడు, ఈ మ్యాచ్లో బౌలింగ్ బాగా చేశాడు. లాస్ట్ మ్యాచ్లో రన్స్ ఎక్కువ ఇచ్చాడు, ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో విపరీతం రన్స్ ఇచ్చాడు. మెక్గర్క్ వెంట ఆఫ్టర్ హిమ్. కానీ ఇక్కడ బ్యాటింగ్లో ఫెయిల్ అయినా బౌలింగ్లో క్లిక్ అవడం అనేది, ఎందుకంటే ఈజ్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ అవర్ ఇండియన్ టీమ్. సో అది మనకి కొంతవరకు ఓవర్నిచ్చే అంశం. బట్ చివరిలో నికోలస్ పూరన్ ఈజ్ నాట్ ద సేమ్ ఫ్లూయెంట్ నికోలస్ పూరన్, బట్ హార్దిక్ పాండ్యా ఓవర్లో 19th ఓవర్లో ఒక బౌండరీ కొట్టాడు, ఒక సింగిల్ తీసి స్ట్రైక్ తన దగ్గర పెట్టినాడు. లాస్ట్ ఓవర్లో 3 runs కావాలి, కానీ ఎలాంటి హికప్స్ లేకుండా ఆ 3 runs ఫస్ట్ 2 balls అతను చేయగలిగాడు. సో ఇంపార్టెంట్ విన్. అండ్ థర్డ్ ప్లేస్కి ఎగబాకారు ఎల్ఎస్జీ, అండ్ దే ఆర్ లుకింగ్ గుడ్ టు రీచ్ ప్లే ఆఫ్స్ అగైన్. అండ్ ముంబైకి ఇంకా చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళకి అట్ ది మోస్ట్ 14 points మాత్రం వస్తే రిమైనింగ్ మ్యాచెస్ గెలిస్తే ఆ 14 pointsతో వాళ్ళు వెళ్ళేది చాలా చాలా కష్టమైన విషయం. బట్ యాజ్ ఎ సెడ్, మన ఇండియన్ టీం ప్లేయర్స్కి ఎక్కువ టైము, ఎక్కువ రెస్ట్ దొరుకుతుంది, 15 రోజులు రెస్ట్ దొరుకుతుంది అని చెప్పి ఇన్ అవే వీ షుడ్ ఫీల్ హ్యాపీ కదా.